బకెట్లోకి వెళ్ళాలి. ఓకేనా? చిన్న బకెట్స్ ఉంది కదా, స్మాల్ బకెట్ ఇదిగా, ఆ స్మాల్ బకెట్స్ నుంచి ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఒక జగ్గుతో పోయాలి. ఓకే, జగ్గుతో పోసిన తర్వాత ఎన్ని అయినావో లెక్క పెట్టుకుందాం, కౌంట్ చేద్దాం. ఓకేనా? సో ఎవరు పోసారు? ఒకరు పోయాలి. దీంట్లో నీళ్ళు ఒలికిపోకుండా పోయాలి, అంటే చల్లిపోకుండా ఒలికిపోకుండా దీంట్లో నుంచి దీంట్లోకి పోయాలి. పోయండి. ఎవరు పోస్తారు? ఆమె ఇచ్చారా? సో ఆమె ఎన్ని పోస్తుందో కరెక్ట్ ఎట్లా పోసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, కరెక్ట్ ఇట్లా తీసుకొని పోయాలి. ఎన్ని బకెట్ నిండడానికి ఎన్ని జగ్గులు పోసిందో మనం కౌంట్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో పోయి తల్లిపోకూడదు, మంచిగా నిండు తీసుకో, ఫుల్గా తీసుకోవాలి. ఓకే, పోయి పోయి ఫాస్ట్ పోయి ఫాస్ట్ పోయాలా. ఇంకా చాలు. ఓకే, 11 అయింది కదా. ఓకేనా? మనము జగ్గుతో తీసుకున్నప్పుడు ఎన్ని వచ్చినాయి? కౌంటింగ్ 11 వచ్చినాయి కదా, వచ్చాయి లేదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవే నీళ్ళు మనము ఎన్ని జగ్గులు పోసినాము ఒక బకెట్లో? మనము 11 పట్టాయి కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 11 బదులు ఇక్కడ మనం ఒక గ్లాస్ తీసుకుందాం, పెద్ద గ్లాస్ తీసుకుందాం. ఈ గ్లాస్తో ఎన్ని గ్లాసులు పడతాయో చూద్దాం. మళ్ళీ ఇప్పుడు జగ్గుతో పోసినాం కదా. ఓకే, ఇప్పుడు జగ్గుతో పోస్తే మనకి ఎన్ని వచ్చినాయి? ఎన్ని జగ్గులు నిండింది చిన్న బకెట్తో? 11. మరి దీంతోనే ఎన్ని పోస్తే నిండుతుంది చెప్పండి? 11 పోస్తే నిండుతుందా? 11 పోస్తే. మరి 11 అంటే ఎక్కువ పోయాలా తక్కువ పోయాలి? దీంతోనా ఎక్కువనే పోస్తే నిండుతుందా తక్కువ పోస్తే నిండుతుందా? ఎక్కువ పోస్తే నిండుతుందా? సరే, ఎన్ని ఎక్కువ వస్తుందో లెక్క పెడదాం. ఎవరు పోస్తారు? కౌంట్ చేసుకుంటే ఫుల్గా వేయాలి. ఓకే, 33 సరిపోతుంది, ఎనఫ్. ఓకే, సో ఇప్పుడు మనం ఆ మగ్గుతో పోసినప్పుడు ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి కదా. ఇప్పుడు దీనికి గ్లాస్తో తీసుకున్నప్పుడు ఎన్ని వచ్చినాయి? 31 వచ్చినాయి కదా. అంటే దానికంటే ఎక్కువనే వచ్చినాయి కదా. ఎందుకు ఎక్కువ వచ్చినాయి? ఎందుకు ఎక్కువ పోయాల్సి వచ్చింది దీంతో? చెప్పండి ఎందుకు తక్కువ వచ్చింది? ఆ దాంట్లోనే ఎందుకు, దీంతోనే మనం ఎందుకు తక్కువ పోయాల్సి వచ్చింది, తక్కువ కౌంట్ చేయాల్సి వచ్చింది? దీంతోనే ఎందుకు ఎక్కువ పోయాల్సి వచ్చింది చెప్పండి? ఎందుకు? ఇది పెద్దది, దీంట్లో ఎక్కువ పరిణామం, లిక్విడ్ ఎంత ఎక్కువ పడుతుంది కదా, వాటర్ కానీ మిల్క్ కానీ తర్వాత ఇంకేదైనా కానీ ఎక్కువ పడుతుంది. అందుకే ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ బకెట్ నిండడానికి మనం ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా నిండుతుంది. మరి ఒకవేళ దీంతోనే పోసినాం అనుకోండి, తొందరగా నిండుతుందా? లేడుగా నిండుతుంది కదా. అట్లనే ఎక్కువ దీంతోనే ఎక్కువ సార్లు పోయాల్సి వస్తుంది, అంతేనా? సో మనం లిక్విడ్స్ కొలిచేటప్పుడు కూడా మనం చిన్నదానితో కొలిచినా పెద్దదానితో కొలిచినా ఒకే పరిమాణం తీసుకున్నప్పుడు, అంటే సేమ్ ఈక్వల్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము పెద్దదానితోన ఎక్కువ సార్లు పోయాలా తక్కువ సార్లు పోయాలా? తక్కువ సార్లు వేయాలి. చిన్న పరిమాణం ఉన్నటువంటి దాంతో ఎన్నిసార్లు వేయాలా? ఎక్కువ సార్లు వేయాలా తక్కువ సార్లు వేయాలా? ఎక్కువ సార్లు పోయాల్సి వస్తుంది, అంతేనా? సో ఇది మనము పరిమాణం ద్రవాలు లిక్విడ్స్ కొలిచేటప్పుడు మనకు అక్కడ మిల్క్